బీజేపీ నోటీస్ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దమ్ముంటే నోటీస్ కాదు సస్పెండ్ చేయమని రాజాసింగ్ సవాల్ విసిరారు. కొందరు నేతలతో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమని, వీరి వల్ల ధర్మ కార్యక్రమాలు చేయలేమని, గవర్నమెంట్ తీసుకుని రాలేమని రాజాసింగ్ చెప్పారు. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అప్పుడు నోరు విప్పుతానని, పార్టీకి జరుగుతున్న నష్టంపై నిజం చెప్పి అందరి జాతకం ప్రజల ముందు పెట్టి వెళ్తానని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్. అటు రాజాసింగ్ నిర్ణయంలో బీజేపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చర్యలు తీసుకుంటుందా లేక పార్టీ వెనకడుగు వేస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఇప్పుడు బీజేపీలో రాజాసింగ్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? తన విషయంలో నెక్స్ట్ అంటే ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మనం చూసుకోవచ్చు, రాజాసింగ్ విషయం బీజేపీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలతో కూడా రాజాసింగ్ సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఆయన ఇప్పటికే పార్టీ ధిక్కారించి కామెంట్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అవసరమైతే ఆయన పైన చర్యలకు కూడా సిద్ధమవ్వాలన్న నేపథ్యంలో బీజేపీ యోచిస్తున్నటువంటి తరుణంలో తనపై చర్యలు తీసుకుంటే నోటీసులు ఇవ్వడం కాదు, ఏకంగా సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేస్తే తానేంటో బయట పెడతానని, అదేవిధంగా పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది, పార్టీ ఎవరి వల్ల నష్టపోతుంది, అవన్నీ కూడా నిజాలన్నీ ప్రజల ముందు పెడతాను, అప్పుడు బయటకు వెళ్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఇలాంటి వ్యక్తులతోటి పార్టీని బలోపేతం చేయడం, ధర్మం కోసం పనిచేయడం అనేది సాధ్యం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఇలాంటి నేతలతోటి సాధ్యం కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ నేతలపైన, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతలపైన గుర్రుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నాడు. వివిధ సందర్భాల్లో అంటే పార్టీ అధ్యక్షుని విషయంలోనైతేనేమి, అదేవిధంగా అధ్యక్ష పదవి నియమించడంలో అయితేనేమి, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపిక విషయంలో అయితేనేమి, ఇట్లా అనేక అంశాల్లో పార్టీని విమర్శించినటువంటి సందర్భాలున్నాయి. పాత ఇనుప సామాన్లు బయటపడేస్తే తప్ప పార్టీ బలోపేతం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. మరొకవైపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో సైతం ఆయన ఇదే విధమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళని ఎన్నిక చేస్తారు, ఇంకెవరు లేరా, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఇంకెవరు లేరా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇట్లా అనేక అంశాల్లో పార్టీని రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు, అవసరమైతే ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. అయితే ఈ రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆయన విషయంలో నోటీసులు ఇచ్చి ముందుకెళ్తుందా లేకపోతే నోటీసుల అంశంలో సైతం వెనక్కి తగ్గుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తరుణంలో ఆయన పార్టీ ఇంటర్నల్గా ఉన్నటువంటి అనేక అంశాలను బయటపెట్టే అవకాశం ఉందంట చర్చ కూడా పార్టీలో సాగుతుంది. అయితే రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను చాలా మంది నేతలు సమర్థిస్తుండగా మరికొంతమంది వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణం కూడా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొంది, పార్టీ రోజు రోజుకు బలపడుతుంది, ఇటు కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది, బీఆర్ఎస్ పూర్తిగా క్లోజ్ అయింది. ఇలాంటి సందర్భంలో బీజేపీలో ఇంటర్నల్ అంశాలను లేవనెత్తి పార్టీని వీక్ చేయడం సరైనది కాదన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది.